హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైలరింగ్ వరల్డ్‌లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఐరన్ ప్లీట్స్ ఎలా పెడుతున్నానో, ఐరన్ ప్లీట్స్ ఫ్రాక్స్ ఎలా ఉన్నాయో అనేది చూద్దాము. కొన్ని నేను స్టిచ్ చేసిన అవుట్‌ఫిట్స్ కూడా చూపిస్తాను. ఇదైతే ఐరన్ ప్లీట్స్ లెహంగా అనమాట. క్రిస్టమస్‌కి అయితే స్టిచ్ చేశాను. కానీ ఎడిట్ చేయడానికి టైం కుదరక ఇప్పుడైతే ఎడిట్ చేస్తున్నాననమాట. ఇదిగోండి ఇక్కడైతే నేను ఐరన్ ప్లీట్స్ పెట్టాను. అటువైపు పెట్టలేదు. పెట్టేటప్పుడు చూడండి ఎంత ఫ్లఫీగా అసలు ప్లీట్స్ సరిగ్గా కనిపించడం లేదు. అందుకని ఐరన్ ప్లీట్స్ లెహంగా అయితే స్టిచ్ చేయమన్నారు వీళ్ళు. ఫ్రాకు కింది లెహంగా అనమాట ఇది. ఫస్ట్ ఫ్రిల్స్ అయితే పెట్టుకొని ఇలా ఐరన్ అయితే చేసుకుంటున్నాను. బాగా హీట్ మీద అయితే పెట్టేసి ఇలా ఐరన్ చేసామంటే ప్లీట్స్ అనేవి అలాగే డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి. కింద పైన మధ్యలో కూడా స్టిచ్ అనేది వేసాననమాట నేను ప్లీట్స్ కరెక్ట్‌గా రావాలని. అంటే ప్లీట్స్ వేసిన తర్వాత ఇది 2 అవుట్‌ఫిట్స్ అయితే రెడీ చేశాను ఫ్రాక్స్. 2 అవుట్‌ఫిట్స్ కూడా ఆహ్, 2 టైమ్స్ వేసుకోవడానికి 2 స్టెప్స్ లాగా వేసుకోవడానికైతే డిజైన్ చేశాను. ఇది రిఫరెన్స్ పిక్‌లో వీళ్ళు సేమ్ ఇలానే పెట్టారనమాట యాజ్ ఇట్ ఈజ్. ఇంకా మధ్యలో స్టిచ్ అనేది తిప్పలేదు. పూర్తి అవుట్‌ఫిట్ అయితే ఇలా ఉంది. మధ్యలో అయితే పోట్లీ బటన్స్ ఇచ్చేసి కోట్‌కి మాత్రం కట్ వర్క్ ఇచ్చాననమాట. కోట్‌కి పళ్ళు పార్ట్ అయితే బ్లౌజ్ పీస్ అయితే యూజ్ చేశాను. హ్యాంగింగ్స్ అయితే ఇట్లా డిఫరెంట్‌గా 3 స్టెప్స్ అనేవి పెట్టాను. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా! ఈ మధ్యలో స్టిచ్ అనేది ఇప్పేస్తే ఇంకా హైలైట్‌గా ఉంటుంది. ఎందుకండి 2 స్టెప్స్ లాగా వేసుకొని మనం కోట్ వేసుకుంటే ఒకసారి కోట్ వేసుకోకున్నా కూడా ఇలా షార్ట్ హ్యాండ్స్ అయితే పెట్టేశాను. కోట్‌కైతే ఫుల్ హ్యాండ్స్ పెట్టాను. ఫ్రంట్ స్టార్ నెక్ పెట్టేసి ప్రిన్సెస్ కట్ అయితే పెట్టాను. పోట్లీ బాల్స్ అయితే చాలా హైలైట్‌గా ఉన్నాయి. ప్లీట్స్ కూడా చూడండి ఎంత నీట్‌గా ఉన్నాయో. బ్యాక్ సైడ్ ఏమో ఇలా బోట్ నెక్ అయితే పెట్టాను. మనకి బొమ్మకి లూజ్‌గా ఉంది కాబట్టి మనకి బోట్ నెక్ ఇదిగోండి ఈ షేప్ అయితే పెట్టానన్నమాట డ్రాప్ నెక్‌లో. మన కోట్ వేసుకుంటే అది డ్రాప్ కనిపించదు. కోట్ లేకుండా అయితేనే కనిపిస్తుంది. ఇదిగోండి మధ్యలో స్టిచ్ అనేది ఇప్పేసిన తర్వాత ప్లేట్స్ అనేవి పైనుంచి కింది వరకు కూడా ఈక్వల్‌గా ఒకటే మెజర్‌మెంట్‌తో ఉన్నాయి చూడండి. ఈ అవుట్‌ఫిట్ నాకైతే చాలా బాగా నచ్చింది. మీకెలా అనిపించింది? ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. వేసుకున్న తర్వాత కోట్లేయిన తర్వాత ఇదొచ్చేసి ఇంకొక అమ్మాయిది. ఇది కూడా సేమ్ ఇలానే ఐరన్ ప్లీట్స్ పెట్టేసి ఫ్రాక్. దీనికి కొంచెం కోట్ అనేది ఇటు కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. 2 మోడల్స్ ఒకటే కానీ ప్లేట్స్ పెట్టిన తర్వాత మనకి లెహంగా అయినా కూడా చాలా సూపర్‌గా ఉంటుంది. ఈ లెహంగా ఫస్ట్ టైం మనం స్టిచ్ చేసిందనమాట. లెహంగాకైతే సూపర్‌గా ఉంది. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైలరింగ్ వరల్డ్‌లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఐరన్ ప్లీట్స్ ఎలా పెడుతున్నానో, ఐరన్ ప్లీట్స్ ఫ్రాక్స్ ఎలా ఉన్నాయో అనేది చూద్దాము. కొన్ని నేను స్టిచ్ చేసిన అవుట్‌ఫిట్స్ కూడా చూపిస్తాను. ఇదైతే ఐరన్ ప్లీట్స్ లెహంగా అనమాట. క్రిస్టమస్‌కి అయితే స్టిచ్ చేశాను. కానీ ఎడిట్ చేయడానికి టైం కుదరక ఇప్పుడైతే ఎడిట్ చేస్తున్నాననమాట. ఇదిగోండి ఇక్కడైతే నేను ఐరన్ ప్లీట్స్ పెట్టాను. అటువైపు పెట్టలేదు. పెట్టేటప్పుడు చూడండి ఎంత ఫ్లఫీగా అసలు ప్లీట్స్ సరిగ్గా కనిపించడం లేదు. అందుకని ఐరన్ ప్లీట్స్ లెహంగా అయితే స్టిచ్ చేయమన్నారు వీళ్ళు. ఫ్రాకు కింది లెహంగా అనమాట ఇది. ఫస్ట్ ఫ్రిల్స్ అయితే పెట్టుకొని ఇలా ఐరన్ అయితే చేసుకుంటున్నాను. బాగా హీట్ మీద అయితే పెట్టేసి ఇలా ఐరన్ చేసామంటే ప్లీట్స్ అనేవి అలాగే డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి. కింద పైన మధ్యలో కూడా స్టిచ్ అనేది వేసాననమాట నేను ప్లీట్స్ కరెక్ట్‌గా రావాలని. అంటే ప్లీట్స్ వేసిన తర్వాత ఇది 2 అవుట్‌ఫిట్స్ అయితే రెడీ చేశాను ఫ్రాక్స్. 2 అవుట్‌ఫిట్స్ కూడా ఆహ్, 2 టైమ్స్ వేసుకోవడానికి 2 స్టెప్స్ లాగా వేసుకోవడానికైతే డిజైన్ చేశాను. ఇది రిఫరెన్స్ పిక్‌లో వీళ్ళు సేమ్ ఇలానే పెట్టారనమాట యాజ్ ఇట్ ఈజ్. ఇంకా మధ్యలో స్టిచ్ అనేది తిప్పలేదు. పూర్తి అవుట్‌ఫిట్ అయితే ఇలా ఉంది. మధ్యలో అయితే పోట్లీ బటన్స్ ఇచ్చేసి కోట్‌కి మాత్రం కట్ వర్క్ ఇచ్చాననమాట. కోట్‌కి పళ్ళు పార్ట్ అయితే బ్లౌజ్ పీస్ అయితే యూజ్ చేశాను.
హ్యాంగింగ్స్ అయితే ఇట్లా డిఫరెంట్గా 3 స్టెప్స్ అనేవి పెట్టాను. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా. ఈ మధ్యలో స్టిచ్ అనేది ఇప్పేస్తే ఇంకా హైలైట్గా ఉంటుంది. ఎందుకండి 2 స్టెప్స్ లాగా వేసుకొని మనం కోట్ వేసుకుంటే, ఒకసారి కోట్ వేసుకోకుండా కూడా ఇలా షార్ట్ హ్యాండ్స్ అయితే పెట్టేశాను. కోట్కి అయితే ఫుల్ హ్యాండ్స్ పెట్టాను. ఫ్రంట్ స్టార్ నెక్ పెట్టేసి ప్రిన్సెస్ కట్ అయితే పెట్టాను. పోట్లీ బాల్స్ అయితే చాలా హైలైట్గా ఉన్నాయి. ప్లీట్స్ కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. బ్యాక్ సైడ్ ఏమో ఇలా బోట్ నెక్ అయితే పెట్టాను. మనకి బొమ్మకి లూజ్గా ఉంది కాబట్టి మనకి బోట్ నెక్ ఇదిగోండి ఈ షేప్ అయితే పెట్టారనమాట. డ్రాప్ నెక్లో మన కోట్ వేసుకుంటే అది డ్రాప్ కనిపించదు, కోట్ లేకుండా అయితేనే కనిపిస్తుంది. ఇదిగోండి మధ్యలో స్టిచ్ అనేది ఇప్పేసిన తర్వాత ప్లేట్స్ అనేవి పైనుంచి కింది వరకు కూడా ఈక్వల్గా ఒకటే మెజర్మెంట్తో ఉన్నాయి చూడండి. ఈ అవుట్ఫిట్ నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. వేసిన తర్వాత కోట్ లేని తర్వాత ఇది వచ్చేసి ఇంకొక అమ్మాయిది. ఇది కూడా సేమ్ ఇలానే ఐరన్ ప్లీట్స్ పెట్టేసి ఫ్రాక్. దీనికి కొంచెం కోట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. 2 మోడల్స్ ఒకటే కానీ ప్లేట్స్ పెట్టిన తర్వాత మనకి లెహంగా అయినా కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇది కోట్ మోడల్. దీని కోట్ అయితే ఇలా మనకి ఫ్రంట్ చెస్ట్ దగ్గర ఇలా షేప్ అనేది వస్తుంది అనమాట. దీనికి కూడా పోట్లీ బాల్స్ ఇచ్చాము. ఇది చిన్న పిల్లది, దీనికి బొమ్మకైతే సరిపోలేదు, కానీ కొంచెం టైట్గా అయినా పెట్టేసి స్టిచ్ ఫిట్ అయితే చేశాను. ఇలా కోట్కి అయితే ఇంకా బటన్స్ పెట్టాలి ఇక్కడ. ఐరన్ ప్లీట్స్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి కదా. ఈ అవుట్ఫిట్ కూడా చాలా బాగుంది. దీనికైతే కోట్కి హ్యాండ్స్ పెట్టలేదు, ఫ్రాక్కే పెట్టేశాను. చిన్న పఫ్ అయితే పెట్టాను పైన. ఫ్రంట్ రౌండ్ నెక్ పోట్లీ బాల్స్. హ్యాండ్స్ ఏమో ఇలా వచ్చాయి. హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్ అయినా కూడా సింపుల్గా అయితే చాలా బాగుంది. మనకి సింపుల్లో ఫుల్ డిజైన్ అయితే ఇది చాలా హైలైట్గా ఉంటుంది. పర్పుల్ మీద జరీ గోల్డ్ అయితే చాలా హైలైట్గా కనిపిస్తుంది కదా. 2 హ్యాండ్స్ ఇంకా స్టోన్స్ స్టిచ్ చేసి ఇంకా హైలైట్గా ఉంటుంది అన్నమాట. శారీ మొత్తం బ్లూ వచ్చింది. శారీలో పికాక్స్ వచ్చాయని వీళ్ళు పికాక్ డిజైన్ ఏది వేసినా మీ ఇష్టము, కానీ బాగుండాలి చూడడానికి అన్నారు. అందుకని పికాక్ డిజైన్ అయితే ఈ సెలెక్షన్ చేసి మొన్న ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను సేమ్ ఇలానే. అందుకని వీళ్ళకి కూడా ఇదే డిజైన్ వేశాను. హ్యాండ్స్కి బీడ్స్ కూడా పెట్టమన్నారు, హ్యాండ్స్కి బీడ్స్ కూడా పెట్టేశాను. చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. దీన్ని శారీని ఏమో అంటారు. ఈ శారీలో ఈ బ్లౌజెస్ అయితే చాలా హైలైట్గా ఉంటాయి. ఎలా ఉందంటే టమాటా పింక్ అంటే చూడండి, అలాంటి కాంబినేషన్ బ్లౌజ్ వచ్చింది. కొన్ని శారీ మొత్తం ఇలా ఉంది, దీనిపైకి ఇలా వేసాను అనమాట. ఇది ఫుల్ ఆల్ ఓవర్ బ్లౌజ్ అనమాట. శారీలో వచ్చిన బ్లౌజే. మనకి హ్యాండ్ 3/4 హ్యాండ్ పెట్టమన్నారు. 3/4 హ్యాండ్స్ డిజైన్ రాదు కాబట్టి ఇలా నేను ప్యాచెస్ లాగా కట్ చేసి హ్యాండ్కి ఇలా బంచ్ లాగా పెట్టాను అనమాట. రెడీమేడ్ బంచ్ దొరుకుతాయి మనకి, అలాగా హ్యాండ్స్ బంచ్ కట్ చేసి ఇలా పెట్టేశాను. ఈ డిజైన్స్ మీకు ఎలా అనిపించో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి.